ముఖ్యంగా బీఆర్ఎస్ అంటే బయట రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ అంటే బేటీ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ అంటే బామ్మర్ది రాష్ట్ర సమితి అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. నిజంగా బీఆర్ఎస్ అంటే బేటా, బేటీ, బామ్మర్ది రాష్ట్ర సమితి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం అహర్నిశలు పాటు పడుతున్న పార్టీ. అధికారంలో ఉన్న నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిపక్షం ఉన్న పార్టీగా, ప్రజల తరపున ప్రశ్నిస్తున్న పార్టీగా నిలుస్తున్నది. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బేటా, బామ్మర్ది అది ఇది కాదు. ఓకే, కానీ ఏంటంటే బాపు రాష్ట్ర సమితి అని చెప్పేసి మీరు చాలా సందర్భాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని చెప్పిన నేపథ్యంలో మీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంటున్న పరిస్థితి, ఏం చెప్తారు దానికి? తెలంగాణ కాంగ్రెస్ లైట్ తీసుకొనియండి, అది లైట్ తీసుకుంటే మాకు కావాల్సింది. లైట్ తీసుకుంటున్నా అనేసి రోజు రాత్రిపూట బీఆర్ఎస్ కేసీఆర్ అనేసి నామజపం చేస్తాడట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లైట్ తీసుకుంటుందండి? కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అసలు నీడ లేకుండా చేసేది కూడా ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో. ఓకే, బీఆర్ఎస్ పార్టీ 3 వర్గాలుగా చీలే అవకాశం ఉంది అని చెప్పేసి రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? నిజంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 వర్గాలుగా చీలే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 3 వర్గాలు కాదు, 33 వర్గాలుగా చీలుతాయి అని చెప్పుకోండి. 33 జిల్లాలల్లా మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు కదా బాపు కేసీఆర్ గారు. అవి మర్చిపోయి 3 వర్గాలుగా చీలుతుంది, 4 వర్గాలుగా చీలుతుంది, 5 వర్గాలుగా చీలుతుంది. అధికారంలోకి రావడానికి బాపు కేసీఆర్ గారి మీద, కవితక్క మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని దుష్ప్రచారాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతగాక, పరిపాలన మీద అవగాహన లేక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక 3 వర్గాలు అవుతుంది, 4 వర్గాలు అవుతుంది అనేసి డైవర్షన్ చేస్తున్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. 3 వర్గాలు కాదు, ఏది కాదు, బాపు కేసీఆర్ గారి వర్గమే. రామన్న గారు కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, హరీష్ అన్న గారు కానివ్వండి, ఎప్పటికీ బాపు కేసీఆర్ గారి వర్గమే. దీనిలో 3-4 వర్గాలు అయితే లేవు. బావమర్ది కోపంగా ఉన్నారు కాబట్టి బావ బుజ్జగింపులు అని చెప్పేసి ఒక రకమైన చర్చ నడుస్తున్న తరుణంలో మీకేమన్నా బామ్మర్ది కాల్ చేసి చెప్పిరా, బావ కాల్ చేసి చెప్పిండ్రా? మీరు ఎందుకు అడుగుతున్నారు? అంటే నువ్వు నేను కూడా మాట్లాడుకుంటున్నాం కదా, చిట్ చాట్ చేసుకున్నారు. రేపు రామన్న గారు అమెరికాకు పోతున్నారు పర్యటన కోసము, అక్కడ జరగబోతున్న సంబరాల కోసము. రేపు హరీష్ అన్న గారు రాష్ట్రం మొత్తం తిరగబోతున్నారు. వాటి మీద మాట్లాడిన అనుకోవచ్చు కదా. రేపు రైతులకు రైతు భరోసా గురించి వెళ్ళి, రైతు బీమా గురించి వెళ్ళి, రైతుల సమస్యల గురించి మాట్లాడినరు అని అనుకోవచ్చు కదా. నేతన్నల ఆకలి చావులు చేస్తుంటే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు కదా. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు చూసి చెలించి వాళ్ళ కష్టాలు ఎట్లా పోవాలి, కాంగ్రెస్ పార్టీ పీట ఎట్లా విడుదల కావాలి అనేసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా. మీరు బామ్మర్ది అలిగిండు, బావ అలిగిండు, బుజ్జగిస్తున్నారు, ఇలాంటి ఎందుకు? అంటే కేటీఆర్ కి ఒకవేళ పగ్గాలు ఇచ్చినా కూడా నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అన్న హరీష్ రావు ఆ తర్వాత కొంచెం ఫీల్ అయినట్టు అసలే ఫీల్ కాలేదు. ఆయన ప్రతి ప్రెస్ మీట్ల కానివ్వండి, ఎక్కడ చిట్చాట్ల కానివ్వండి, రేపు కేటీఆర్ గారికి పగ్గాలు ఇచ్చినాక కూడా నేను ఒక కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తా, ఆయన నాయకత్వంలో కూడా నేను పనిచేస్తా అనేసి బాహటంగా చెప్తున్నారు. అది హరీష్ అన్న గారు అంటే. కేసీఆర్ గారు ఒకరిని తయారు చేసిండ్రంటే వాళ్ళు దేనికైనా తెగించి నడుస్తూనే ఉంటారు. అది తప్ప మాకు అధికారాలు, మాకు పదవులు కావాలనేసి ఎవరికి ఉండదు టీఆర్ఎస్ పార్టీలో. కానీ నాన్నతో బిడ్డ కోపంగా ఉంది అనేది ఇంకో చర్చ. అంటే కేసీఆర్ గారితో కవిత గారు కొంచెం కోపంగా ఉన్నారు అన్నట్టు కూడా ఒక చర్చ. అసలు నాన్నకు ప్రేమతో అనేసి కవితక్క గారు ఎప్పుడు అంటారు. ఆమెకు డాడీ పట్ల, వాళ్ళ తండ్రి పట్ల ఎంత గౌరవము, ప్రేమ ఉంటుందో మాకు అందరికి దగ్గరగా ఉన్న వ్యక్తులుగా మాకు తెలుసు. మీకు అందరికీ ఎవరో ఫాల్స్ న్యూస్ ప్రాపగండా చేస్తున్నారు తప్ప ఏం లేదండి, ఏ కోపం లేదు, వాళ్ళందరూ ఒక్కటే. రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, రేవంత్ రెడ్డి పాలన వైఫల్యంలో భాగంగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఏం లేదు. ఓకే, ఇంకో పార్టీకి తెలంగాణలో ఇంకో పార్టీకి అవకాశం లేకపోలేదంటారా? లేకపోలేదు అని నేను చెప్పలేను. అంటే మా వాళ్ళు మాత్రం పార్టీ పెట్టారని అయితే నేను చెప్పగలను. కవిత గారు కానీ, హరీష్ రావు కానీ కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ ని ఎదిరించి
కేవతగా మరో షర్మిల అన్నట్టు కూడా ఏమైనా ఆ వ్యవహారం లేదంటే మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ అట్లాంటివి జరిగాయండి. ఏం లేదంటారా? ఏం లేదు. అసలు ఆర్థిక అసలు సంక్షోభం పొలిటికల్ సంక్షోభం లేదంటారా? పొలిటికల్ బీఆర్ఎస్ పార్టీల పొలిటికల్ సంక్షోభం లేదు. నలుగురు 4 స్తంభాల లెక్క మా బాపు కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడుస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ బీజేపీ పదే పదే అంటున్న పరిస్థితి ఏంటంటే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఒక చిట్చాట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేపు మాపు బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అవ్వబోతుంది, అదేవిధంగా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి నిజమే అంటారా? అదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో విలీనం అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బీజేపీలో విలీనం అంటారు. రెండు పార్టీలను తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్రంలో అదే బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తారు. ఎందుకంటే ఒకరేమో పాలనా వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కలిస్తే ప్రజాప్రతినిధులు కలిస్తే చెప్పుల దండలు వేయడానికి కూడా తెలంగాణ ప్రజలు ముందటున్నారు. కాబట్టి అవన్నీ పోవడానికి అవన్నీ మాసిపోవడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాం అని చెప్తున్నారు వాళ్ళే. అంతే తప్ప మాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు, ఏ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇంకొకసారి ఇవ్వడాన్ని అంటే మాత్రం పొట్టు దంచుతాం. ఓకే, అంటే అది వాళ్ళ ఊహకే వదిలేస్తారా మీరు? అంతే వాళ్ళ ఊహకే. ఇదివరకే చెప్పినాం మేము, ఒక ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పడం జరిగింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటే చెప్పు తీసుకొని దంతామని చెప్పినాం. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అని చెప్పి అసలు కాంగ్రెస్ లో ఏ పార్టీలో మాకు విలీనం కావాల్సిన అవసరం మాకేంటండి? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ప్రతి సమస్యకు మా దగ్గరికి వస్తుంటే మేము వేరే పార్టీలో విలీనం ఎందుకైతాము? చరిత్రహీనుల మేము ఎందుకైతాము? వాళ్ళు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ ప్రెస్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ మీడియా మిత్రులకు కూడా, తులం బంగారం ఏమైంది, 2500 ఏమైనాయి, రైతులకు, మహిళలకు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు ఏమైనాయి అనేసి కాంగ్రెస్ వాళ్ళని అడగండి. మీరు డబ్బులు అంటే 10 ఏళ్లల్లా ఆర్థికంగా జిఎస్డిపిలా జీడిపిలా నెంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము, అన్నపూర్ణ నా తెలంగాణ రాష్ట్రం అని పరిపాలించిన రాష్ట్రం ఎందుకు చితికిలబడ్డది? ఎవరి వైఫల్యం వల్ల చితికిలబడ్డది? బాపు కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బందేసిండ్రు. మరి వీళ్ళు ఎందుకు రైతు భరోసా చక్కగా ఇస్తలేరు? రైతు బీమా కరెక్ట్గా అమలు చేస్తలేరు? కనీసానికి పిల్లలకు, ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం దేవుడెరుగు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మళ్ళీ పిల్ల పుట్టిన తర్వాత ఇస్తున్నారు. ఆ చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి. ఎవరి వైఫల్యం వల్ల, ఎవరి చేతకానితనం వల్ల? బాపు కేసీఆర్ గారికి ఎట్లా సాధ్యమైంది ఇన్ని పథకాలు ఇవ్వడము? వీళ్ళకి ఎందుకు అసాధ్యమవుతున్నది? అదొకసారి మీరు ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డిని కోసుకున్నా కూడా డబ్బులు ఇవ్వాలని పరిస్థితి అని చెప్పేసి, కోసుకున్న డబ్బులు లేని దగ్గర 200 కోట్లు పెట్టి ప్రపంచ సుందరి మనలను తీసుకొచ్చి వాళ్లకు లక్ష రూపాయలు పెట్టి ప్లేట్లల్లో భోజనాలు పెట్టి, వెండి పళ్ళాలు పెట్టి, వెండి తాంబాలాలు పెట్టి, నీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడిగి, ఇవన్నిటికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోసుకున్న, కారం పెట్టినా, తిన్నా పైసలు లేవన్న దగ్గర కమిషన్ల కోసమేమో పైసలు వస్తాయి. ఇలా 200 కోట్లు పెట్టి 100 కోట్లు నొక్కి వాళ్ళ కమిషన్ల కోసం పైసలు వస్తాయి. కానీ ఉద్యోగులకు ఇచ్చేటందుకు వీళ్ళ దగ్గర కోసుకున్న పైసలు రావు, రైతులకు ఇచ్చేటందుకు కోసుకున్న పైసలు రావు, మహిళామణులకు ఇచ్చేటందుకు కోసుకున్న పైసలు రావు. కమిషన్ల కోసం కకృతి పడుతూ ఏ విధంగా ఎండ్లనైతే కమిషన్లు దొరుకుతాయో అలాంటివి అమలు చేసుకుంటూ పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కమిషన్ల పార్టీ. ఓకే, కమిషన్లు అంటే గుర్తొచ్చింది. ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? టేబుల్ మీద, రాష్ట్ర సెక్రటరియట్ లో టేబుల్ మీద ఫైళ్లు కదలాలన్నా కూడా కమిషన్ తీసుకుంటారని చెప్పేసి కూడా కొండా సురేఖ మాట్లాడితే, ఆ తర్వాత వెంటనే నేను ఇట్లా మాట్లాడలేదు, గత బీఆర్ఎస్ హయాంలో ఫైళ్లు కదలాలన్నా కూడా డబ్బులు తీసుకునేటోళ్ళు అని చెప్పేసి కొండా సురేఖ మాటలు నిజమే అంటారా? నేను ఇట్లా మాట్లాడలేదు, అట్లా మాట్లాడినా అని చెప్పేది కొండా సురేఖ అక్క, మన కొండక్క, మన అందరికీ తెలుసు. ఆమె అంటే కొంచెం అటు ఇటు మాట్లాడినా కూడా నిజమే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఫైల్ కదలాలన్నా కమిషన్లు తీసుకుంటున్నా అనేసి ఒక మంత్రిగా ఆమెనే చెప్పింది. మనకు అందరికీ తెలుసు కూడా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడన్నా డబ్బా పెట్టుకోవాలన్నా కమిషన్ కావాలి, ఎక్కడన్నా టిఫిన్ అమ్ముకోవాలన్నా కమిషన్ ఇవ్వాలి, ఎక్కడన్నా ఒక పేదోడు పండ్ల బండి పెట్టుకోవాలన్నా కూడా కమిషన్ ఇవ్వాలి. ఆర్ఆర్ ట్యాక్స్, టీ స్టాల్ కూడా డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులన్నీ ఆర్ఆర్ ట్యాక్స్ గా, కమిషన్ల రూపకంగా ఎక్కడికి పోతున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఓకే, ఇప్పుడు ఒకవైపు అందాల పోటీలు, ఇంకోవైపు చార్మినార్లో జరిగిన ఘటన, అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అగ్ని ప్రమాదాలపై లేదంటారా ప్రభుత్వం? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ రాష్ట్రం మీద లేదు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల మీద కూడా లేదు. ఫైర్ ఇంజను, ఇంకో ఆక్సిజను అవి ఇవి దొరికేది ఉంటే అక్కడ ప్రాణ నష్టం జరగకపోతుండే, అంత నష్టం జరగకపోతుండే. వీళ్ళ పాలనా వైఫల్యం వల్లనే అక్కడ అంత నష్టం జరిగింది.
ఎవరి వైఫల్యం అంటారు? ప్రభుత్వ వైఫల్యం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లనే ప్రతి ఒక్కటి, ఎందుకంటే అధికారంలో ఉన్నోడి వైఫల్యం వల్లనే కదా ప్రతి ఒక్కటి సంఘటన జరుగుతుంది. అదే చెప్తున్నాం మేము. ఓకే, అందాల భామలు బాగున్నారా? అందాల భామలు చూసి అందాల భామలు బాగున్నారు. అందాల భామలు చూసిన కేసీఆర్ గారి కట్టడాలు కూడా బాగున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ సుందరీమణులను పరిచయం చేస్తా అనేసి రేవంత్ రెడ్డి అందాల సుందరులను తీసుకొని వచ్చిండు. ఆ అందాల సుందరీమణుల సాక్షిగా ప్రపంచానికి బాపు కేసీఆర్ గారి కట్టడాలను, ఆనవాళ్లను పరిచయం చేసిండు. అక్కడికి పోయిన తర్వాత ఎవరు కట్టిండ్రు అని అడిగితే కేసీఆర్ గారు అని అక్కడ కూడా నామ జపం జరిగిందంట. మాకు తెలిసింది ఇంటర్నల్ గా. అంటే వాళ్ళేమో కేసీఆర్ ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నారని కాంగ్రెస్ కథనాల్లో వచ్చిన పరిస్థితి. కేసీఆర్ గారు ఎవరో తెలియని వాళ్ళు ఉంటారా అండి? ఆయన కట్టించిన కట్టడాల దగ్గరికి పోయి కేసీఆర్ గారు ఎవరో తెలియదు అనే వాళ్ళు ఉంటారా? చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాలు దాపిన ముసలమ్మల వరకు ఈ దేశంలోనే కాదు ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా చూసినా కేసీఆర్ గారు ఎవరంటే వాళ్ళందరికీ తెలుసు. కానీ గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు. ఇవాళ అదే కేసీఆర్ ఆనవాళ్ళని చూపించారని మీరు అయ్యే సౌండ్ కదా. మా కమాండ్ కంట్రోల్ గాని కేసీఆర్ గారు కట్టింది. అక్కడికి పోయి అందాల సుందరులను చూపించిండు. మా సచివాలయం పాలనా సముదాయం అక్కడికి పోయి అందాల భామలను ఫోటోషూట్ చూపించిండు. అయినా ఆ సెక్రటేరియట్ అందం ముందట అందాల భామల అందం ఎక్కడ కనిపించిందండి? ఆ రాజసం ముందట, ఆ టీవీ ముందు అందాల భామల అందం ఎక్కడ? అందాల భామల అందం కూడా ఇట్లా కిందికి దిగదుడుకుగా మారిపోయింది అక్కడ. ఓకే, ఇప్పుడు పుష్కరాలు తెలంగాణలో కాళేశ్వరం పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే మీరు ఎందుకు వెళ్ళట్లేదు? కాళేశ్వరం పుష్కరాలకు ముందే నేను మంత్లీ వన్స్ కాళేశ్వరం వెళ్ళి దైవ దర్శనం ఎక్కువ నేను డెవోటీ కాబట్టి దైవ దర్శనం చేసుకొని వచ్చిన. కాళేశ్వరం పుష్కరాలకు నేను ఇంకా ఎందుకు పోలేదంటే ఇంకా టైం ఉంది, నేను వెళ్తాను. కానీ ఇప్పటి వరకు కూడా పుష్కరాలలో 30 కోట్లు పెట్టి ఏం పెట్టిండ్రు? 30 కోట్లు పెట్టి 30 కోట్లు తీసుకుపోయి నీళ్ళల్లో గంగార్పణం చేసిండ్రు. కనీస సౌకర్యాలు లేవు అక్కడ. మహిళలకు కానీ అక్కడికి పోయిన వాళ్ళకి ఎవరికి కానీ బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా కనీస సౌకర్యాలు లేవు తెలుసా? గంగా స్నానం చేసి మొత్తం మురికి నీళ్లు, ఏ కనీస సౌకర్యాలు లేకుండా పరిపాలిస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. ఓకే, కానీ కేసీఆర్ ఎందుకు వెళ్తలేరు అనేది చర్చ. కేసీఆర్ గారు కాళేశ్వరం కేసీఆర్ గారే కట్టిండ్రు. ఎందుకు వెళ్తలేరు అనే ముందట నీ మంత్రులకు నువ్వేం చేసినావు, మీరు ఎలాంటి చేసిండ్రు అక్కడ సౌకర్యాలు అనేది మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. ఓకే, ఇప్పుడు నిన్న కొండారెడ్డిపల్లిలో మాట్లాడుతూ 2029 లోపు తెలంగాణలో మహిళలను కూడా కోటీశ్వరం చేస్తామని చెప్పేసి సీఎం మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? 2500 ముచ్చట అయిపోయింది, తులం బంగారం ముచ్చట అయిపోయింది, మళ్ళా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్తున్నాడు. 1,00,000 మందిని కాదు, ఊరికొక్కరినన్నా లక్షాధికారం చేయి రేవంత్ రెడ్డి. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సోయి లేదు, తెలివి లేదు. స్కూటీలు ఇస్తా అన్నావు, ఫ్రీ బస్సు పెట్టి మాకే తన్నులాట గుద్దులాటం తీసుకొని వచ్చినావు. నువ్వు మహిళలకు చేసేది ఏం లేదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చేది ఏం లేదు. నీ పాలన వైఫల్యం, నీ పాలన అందరు చూసారు, ఇక చాలు అంటున్నారు. ఇక మూసుకొని గప్చుప్గా కూర్చో. ఓకే, ఇప్పుడు వరంగల్ సభ తర్వాత కేసీఆర్ పెహల్గాం గురించి మాట్లాడలేదు, అదేవిధంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం మీద కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఒక రకమైన చర్చ. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు చూసిండ్రు కదా ఇందాక కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది అనేసి మీరే అడిగిండ్రు. మళ్ళీ ఇప్పుడు పెహల్గాం దాని మీద, ప్రపంచ యుద్ధం మీద, వాటి మీద మాట్లాడతలేరు అనేసి మీరే అనుకుంటున్నారు. ఇంకొకటి, భారతదేశానికి ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్ గారి విజన్ ఉన్న నాయకుడు జాతీయ నాయకత్వంలో ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు మాట్లాడతలేరు అని అనుకుంటున్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరు అనేది వస్తున్నది. ఎందుకు యుద్ధం చేయలేదు మోడీ? ముందటికి పోయి వెన్నెందుకు చూపించిండు? ఎంతో మంది జవాన్లు చనిపోయిండ్రు కదా, మన ఆంధ్ర బిడ్డ కూడా చనిపోయిండు కదా. ఆ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం ఎందుకు చేయలేకపోయిండు? ట్రంప్ దగ్గర ఎందుకు మోకరిల్లిండు? దాని గురించి మాట్లాడండి, ఓకేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు అమెరికా పర్యటన చేపడుతున్నారు అంటే ఏం చెప్తారు? మాకు 1,00,000 ఉంటాయి, మాకు అక్కడ అభిమానులు ఉంటారు. మాకు 1,00,000 ఉంటాయి, మాకు అక్కడ అభిమానులు ఉంటారు. మాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. మాకు అక్కడ ప్రోగ్రామ్ జరగబోతుంది, రజతోత్సవ ఉత్సవాలు జరగబోతున్నాయి. అందుకే ఓకే, ఏంటండి ఇవాళ ఒక చర్చ ఏంటంటే బర్నింగ్ ఇష్యూ, కేసీఆర్ కి కాళేశ్వరం నోటీస్ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా?
కాళేశ్వరం స్కామ్ లో పాడిందే పాడరా పాస్వాన్ల దాసిగా లెక్కున్నది ఇది. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం మీదనే పిచ్చి కూతలు కూసిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కారు కూతలు కూస్తున్నారు. ఇది ఏదైతే జరిగిందో ఇవన్నీ సంఘటనలు డైవర్ట్ కావడానికే కేసీఆర్ గారు కాళేశ్వరంది అది ఇది అనేసి ముందట పెట్టుకున్నారు తప్ప ఏం లేదు. అందులో ఏదైనా అవినీతి జరిగేది ఉంటే ఆయనకి ఎప్పుడో శిక్ష పడుతుండే. పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టును ఆనాటి కేంద్ర మంత్రులే కొనియాడిండ్రు. అదంతా మర్చిపోతామా మనము? ఎవ్వరు ఏమన్నా అవునన్నా కాదన్నా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి తెలంగాణకు సస్యశ్యామలం చేసింది బాపు కేసీఆర్ గారు. కాళేశ్వరం నీళ్లున్నప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు తెలంగాణ ఎట్లుండే, కాళేశ్వరం నుంచి నీళ్లు బంద్ అయిన తర్వాత తెలంగాణ ఎట్లయిపోతుంది అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఓకే, అంతా సాల్వ్ అయిపోయినట్టు ఏంటండి కాళేశ్వరం వ్యవహారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఎప్పుడు వైఫల్యం జరుగుతున్నప్పుడు కాళేశ్వరం అంటది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు బయటికి కనబడకుండా ఉండడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట తీస్తుంది తప్ప ఏం లేదు. ఒక పిల్లర్ కుంగింది, ఆ కుంగిన దానికి అది ఎలక్షన్ల ముందే ఎందుకు గుంగిందో, అక్కడ బాంబు లాంటి శబ్దాలు ఎందుకు వినిపించినాయో అవన్నీ పక్కన పెడితే అక్కడ పిల్లర్ కుంగిన దానికి కొంచెం రిపేర్ చేసి తెలంగాణ ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వాలి. కానీ రిపేర్ చెయ్య శాతగానోడు, అసలు ఒక పిల్లర్ కూడా కట్టలేనోడు ఇప్పుడు కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొరుగుతాడు. ఆ కాళేశ్వరం సాక్షిగానే, ఆ శివుడు సాక్షిగానే రేవంత్ రెడ్డికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది తొందరలోనే.